ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ప్రజలు ఎండలో తిరగకుండా ప్రయాణాలను మెట్రో ద్వారా ఈజీగా చేసేస్తున్నారు. అయితే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మే 2వ వారం నుంచి ఛార్జీలు పెరగబోతున్నాయని పేర్కొంది. ఎల్ఎన్టీ చైర్మన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చే వారం రాగానే ఛార్జీలు ఖరారు కానున్నాయి. వీటి ద్వారా వార్షికంగా అదనంగా 150 కోట్ల వరకు రాబట్టుకునేలా ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కసరత్తు చేస్తోంది. ఛార్జీలు పెంచబోతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది హైదరాబాద్ మెట్రో సంస్థ. ప్రస్తుతం మెట్రోలో కనిష్టం 10 రూపాయలు, గరిష్టంగా 60 రూపాయలు ఉంది. ఛార్జీల పెంపుతో గరిష్ట టికెట్ ధర 75 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. మెట్రో ఆపరేషన్స్, ప్రకటనలు, మాల్స్ అద్దెల ద్వారా ఏటా 1500 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. మెట్రో నిర్వహణ, బ్యాంకు రుణాలపై వడ్డీల చెల్లింపు తదితర ఖర్చులన్నీ కలిపి 2000 వరకు వ్యయం అవుతోందని ఎల్ఎన్టీ వర్గాలు చెబుతున్నాయి. మెట్రో ఛార్జీలు పెరగడంతో స్వల్పంగా ప్రయాణికులపై భారం పడుతుందని అంటున్నారు.